ముందడుగు. భారీ కేటాయింపులతో వారి జీవన ప్రమాణాలు పెంచాలన్న ప్రభుత్వ తపన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక వృత్తిగా కాక మనకు భుక్తిని అందించే ఒక పవిత్ర కర్తవ్యంగా భావిస్తుంది అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో వ్యవసాయ రంగానికి ఏకంగా 53,752.12 కోట్లు కేటాయించడం రైతు సంక్షేమం పట్ల మన ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. గత పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కష్టాల పాలైన కర్షక లోకానికి అన్నదాత సుఖీభావ ద్వారా పెట్టుబడి భరోసా కల్పిస్తూ రైతులు నిజమైన రాజును చేసే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి నూతన జవజీవాలు పోస్తున్న అచ్చెన్నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పెట్టుబడి అంటే సాయం మాత్రమే కాదు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే మన ప్రభుత్వ సంకల్పం. అందుకే సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మాణం కోసం 18,224 కోట్లు వెచ్చించి ఎండిన భూములకు జలసిరిని పంచుతున్నాం. పోలవరం సహా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేయటమే మన ముఖ్యమంత్రి గారి ధ్యేయం అధ్యక్ష. అమరావతి మన ఆత్మగౌరవం, పోలవరం మన జీవనాడి. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆగిపోయిన మన రాజధాని పునర్నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించడం శుభ పరిణామం అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వేగవంతం